ఆయుర్వేద కళాశాల కొనసాగేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి ఆయుర్వేద విద్యార్థులకు న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరారు. వరంగల్ నగరంలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి ముందు ఆయుర్వేద వైద్య విద్యార్థులు విద్యా కళాశాల అనుమతులను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోస్ట్ కార్డుల ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆయుర్వేద కళాశాల అనుమతి కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుని వెంటనే అనుమతులు జారీ చేయాలని వైద్య విద్యార్థులు సర్కార్ను కోరారు. పేషెంట్స్లో ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేదు. వాళ్ళకి ప్రాపర్ వాష్రూమ్ ఫెసిలిటీస్ లేవు. పేషెంట్స్ రావడం తగ్గిపోవడం వల్ల మాకు నాలెడ్జ్ ఎక్కడ ఉంటుంది? మేము నేర్చుకునేది పేషెంట్స్ దగ్గర నుంచి. పొద్దున్నే 9ంటికి వస్తున్నాం, 12ంటికి వెళ్తున్నామనే కానీ ఇంత నాలెడ్జ్ కూడా లేకుండా బయటికి వెళ్తున్నాము. రేపు 4వ సంవత్సరం అయిపోయి బయటికి వెళ్ళిన రోజు మేము ఎటువంటి ట్రీట్మెంట్ బయట చేయడానికి లేవు. ఎందుకంటే మాకు ఎటువంటి ఫెసిలిటీస్ లేవు, నేర్చుకుంది లేదు. కష్టపడి నీట్ చదివి మార్కులు తెచ్చుకొని మెరిట్ మార్కుల్లో ఇక్కడికి వచ్చాం. బయట వేరే స్టేట్స్లో ప్రైవేట్గా చదివి చేసిన వాళ్ళందరూ మంచి నాలెడ్జ్తో వచ్చి మేమేమో మన ప్రభుత్వంకి వచ్చేసరికి చాలా నిర్లక్ష్యం చేస్తున్నారని అనిపిస్తుంది. ఇంకా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఎలాంటి లేదు. హాస్పిటల్ నుంచి మేము మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలంటే మినిమం మాకు ½ అన్ అవర్ పడుతుంది. ½ అన్ అవర్ దాంట్లో మళ్ళీ వెళ్ళి మేము క్లాసెస్ అటెండ్ అవ్వాలి. దానికి మాకు చాలా కష్టం అవుతుంది. ఇన్ని ఇయర్స్ వస్తుంది. 1956లో పెట్టారు కాలేజ్. ఇప్పటి వరకు కూడా ఒక బస్ అనేది ఏం లేదు. మాకు ఇక్కడ సెంట్రల్ జైలు తీసేసి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడుతున్నారని తెలిసింది. అక్కడ ఫిజియోథెరపీకి కానీ నర్సింగ్కి కానీ అందరికీ ఒక్కొక్క వాళ్ళకి ఇంక్లూడ్ చేశారు. కానీ ఆయుష్ని మాత్రం వాళ్ళకొక యూనిట్ ఇస్తే మేము కూడా ఎంతో కొంత ఏమంటారు ప్రజలకి